30 నగరానికి సంబంధించినటువంటి మున్సిపాలిటీల కింద కానివి అటు ఇటు కాకుండా ఉన్నాయి, 30 ఉన్నాయి. మరి వాళ్ళు అధికారులు దాంట్లో అంత తప్పులు చూపిస్తున్నారు అంటే ఎంత ధైర్యం ఉండాలి వాళ్ళకి? ఇలాంటి వాళ్ళకి అసలు ఏ శిక్షలు వేయాలి కూడా చాలా చెప్తున్నారు. హీట్ అని, లేకపోతే ఈ లాగిన్ క్రెడెన్షియల్స్ టైం అంటే ప్రతి గ్రామంలో వేరే ప్లేసెస్ నుంచి రావడానికి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి టైం పడుతుందని, దీనికి అంత కారణం వాలంటీర్లు లేకపోవడం వల్ల మాకు. అంటే 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు కనుక రాకపోతే వాళ్ళు ఆ రోజు లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వకుండా చేశారు కదా నిన్నటిదాకా. ఇప్పుడు కూడా అదే జరిగింది కదా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు మీరు ఉన్నారంటే వాళ్ళు ఎటు వచ్చి ఉంటున్నారు కదా. ఎక్కడెక్కడో ఇంతకుముందు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగా అందరూ అర్థం చేసుకోవాల్సింది, ప్రజలు కూడా సావధానంగా వినాల్సింది ఏంటంటే, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 1 నెల 2 నెలలు లేకపోయినా కూడా 3వ నెలలో వచ్చి తీసుకునే అవకాశం ఉండేది. అది లేకుండా చేశారు వీళ్ళు. ఇప్పుడు వీళ్ళు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు కనుక తీసుకోకపోతే ఆ తర్వాత ఇవ్వట్లేదు కదా వీళ్ళు. మరి ఈ రోజు కొత్తగా వీళ్ళు చెప్పేది ఏముంది? వాళ్ళు 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లోపు వస్తారు కదా. ఎంతమంది ఉంటారు? ఇందాక నేను ఉదాహరించినట్టు. కాకూడదని జవహర్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో మళ్ళీ ఇబ్బందులు పడాలి. పోయినసారి 36 మంది చనిపోయారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది చనిపోవాలని వీళ్ళ కోరిక. దానికోసం ఇవన్నీ చేస్తున్నారు. అవినీతి మయమైపోయి ఒక వర్గానికి కొమ్ము కాస్తూ, ఒక కులానికి కొమ్ము కాస్తూ, ఒకే వర్గం వాళ్ళని ఎట్టయితే పెట్టుకున్నాడో ఆయన, మిగిలిన వాళ్ళని ద్వేషం తీసుకురావడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేశాడో, ఇప్పుడు కూడా దీన్ని అడ్డం పెట్టుకొని చెయ్యాలని చెప్పని ఆ వర్గం అటువంటి అధికారుల చేత ఇవన్నీ చేపిస్తున్నాడు. ఇది ఒకటి గుర్తించాలి ప్రతి వాళ్ళు కూడా. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతికి, అక్రమ